నేను డాక్టర్ రంగా సంతోష్ కుమార్, ప్రాక్టీసింగ్ జనరల్ ఫిజిషియన్ ఎట్ యశోద హాస్పిటల్, మలక్పేట్. ఇవాళ మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. బ్లడ్ డొనేషన్. బ్లడ్ డొనేషన్ అనేది ఒక చాలా సింపుల్ ప్రొసీజర్. అంటే ఈ ప్రొసీజర్లో ఒక చిన్న నీడిల్ ద్వారా ఒక 350 ml టు 450 ml బ్లడ్ వరకు తీస్తారు. దీని ద్వారా బ్లడ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అంటే 3 ప్రోడక్ట్స్ మెయిన్గా తీస్తారు: ఆర్బీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా. ఈ 3 ప్రోడక్ట్స్ వల్ల ఒక 3 లైఫ్స్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ బ్లడ్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ బ్లడ్ మనము ఒక ఫార్మసీలో కానీ ఒక మెడికల్ కంపెనీలో కానీ తయారు చేసేది కాదు. ఈ బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళకు మనము డొనేట్ చేస్తేనే ఉపయోగపడుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల బ్లడ్ డోనర్కి ఇనీషియల్గా ముందు స్క్రీనింగ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏమైనా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉందా, ఎక్కువ షుగర్ ఉందా, రకరకాల ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి అవన్నీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఆ బ్లడ్ని వేరే రెసిపియంట్స్కి డొనేషన్కి ఇస్తారు. సో తద్వారా ఇచ్చే డోనర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ షుగర్ కానీ అలాంటివి ఉంటే ముందే ఐడెంటిఫై చేయడానికి చాలా ఉపయోగం ఉంటుంది. ఈ బ్లడ్ డొనేషన్ అప్రాక్సిమేట్ 3 to 4 monthsకి ఒకసారి ఇవ్వడం వల్ల మన బ్లడ్ పర్సంటేజ్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా హీమోగ్లోబిన్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే మన ఆర్బీసీ లైఫ్ స్పాన్ అరౌండ్ 120 days ఉంటుంది. సో ఒక 3 months ఫ్రీక్వెన్సీలో మనం డొనేట్ చేయడం ద్వారా మనకు డొనేషన్ ఇచ్చే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల వేరే రకాల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లైక్ స్టడీస్ ప్రకారము కార్డియాక్ డిజీజెస్ అంటే హార్ట్ అటాక్ లాంటివి కానీ, పెరాలసిస్ లాంటివి కానీ, కొన్ని రకమైన డిమెన్షియాలు కానీ వచ్చే ఛాన్సు చాలా మటుకు రెగ్యులర్ డొనేషన్ చేసే వాళ్ళల్లో తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఈ బ్లడ్ డొనేషన్లో పోయే మనకు వాల్యూమ్ ఆఫ్ 350 ml టు 450 ml ఏదైతే తీస్తామో దాంట్లో అధిక భాగం ప్లాస్మా ఉంటుంది. ఆ ప్లాస్మా మనకు మన బాడీ న్యాచురల్ బాడీలో 5 liters ఆఫ్ బ్లడ్ ఉంటుంది. సో 5 liters ఆఫ్ బ్లడ్లో మనము తీసే 10% మన బాడీ ఒక 2 to 3 daysలో ప్లాస్మాని రీసైకిల్ చేసుకుంటుంది. ఆర్బీసీస్ మేబీ ఒక 2 to 3 weeksలో మళ్ళీ రీబౌండ్గా తయారవుతాయి. సో తద్వారా మనకు హీమోగ్లోబిన్ తక్కువైపోవడం కానీ, మళ్ళీ ఫ్యూచర్లో మనకేదో ప్రాబ్లమ్స్ రావడం కానీ అలాంటి ఏమీ ఉండవు. ఈ చేసే ప్రొసీజర్లో కూడా అట్మోస్ట్ కేర్ తీసుకొని అన్ని డిస్పోజబుల్ సిరంజెస్ వాడి డోనర్స్కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా చూస్తారు. If you found this video useful, like, comment, and subscribe for more health updates.